ఇక జనసేనలో పోటీ చేసే వారి జాబితా తేలిందా? ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తా, రాయలసీమ జిల్లాలో టిక్కెట్ల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారా? ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం కావడంతో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని భావిస్తున్నారా? పొత్తుల్లో జనసేన పార్టీకి దక్కిన 21 స్థానాల్లో మెజార్టీ వాటా కోస్తా జిల్లాలదే. అందున విశాఖ, మధ్యాంధ్ర చుట్టూతే పవన్ రాజకీయం మొత్తం కేంద్రీకృతం అయి ఉందన్న విషయం ఓపెన్ సీక్రెట్. 21 స్థానాల్లో ఇప్పటి వరకు ప్రకటించిన 6 స్థానాల్లో 3 ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉండటం ఆ పార్టీ ఉద్దేశాన్ని తెలియజేస్తోంది. 21లో 10 నుంచి 12 స్థానాలు ఉభయ గోదావరి జిల్లాలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉభయ గోదావరి తర్వాత విశాఖ, కృష్ణా, గుంటూరు, విజయనగరం తదితర జిల్లాలు మొత్తం 18 స్థానాల్లో జనసేన బరిలోకి దిగనుంది. ఇక మిగిలిన 3 స్థానాలు మాత్రమే రాయలసీమకు కేటాయించినట్టు తెలుస్తోంది. 4 జిల్లాల్లో చిత్తూరు నుంచి 2 స్థానాలు జనసేన బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్టు నిన్న మొన్నటి వరకు వార్తలు హల్చల్ చేశాయి. తిరుపతి, మదనపల్లి స్థానాలను జనసేన అడిగిందన్న ప్రచారం సాగింది. అయితే కూటమిలోకి బీజేపీ ఎంట్రీతో సీన్ మారిపోయింది. ఈ రెండింటిలో ఒక్కటి మాత్రమే జనసేన ఖాతాలో చేరనుంది. అందులో తిరుపతి స్థానం నుంచే జనసేన అభ్యర్థి బరిలోకి దిగటం దాదాపు ఖాయంగా కనపడుతోంది. తిరుపతికి చెందిన గంటా నరహరి జనసేనలో చేరటంతో ఆయనకు ఖాయంగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఈ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఆరణి శ్రీనివాసుల పేరు కూడా వినిపించినప్పటికీ జనసేన అధినేత ఎవరి పేరు ఫైనల్ చేస్తారోనని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి సొంత జిల్లాలో జనసేన రైల్వే కోడూరు, రాజంపేటల్లో ఒక స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి రైల్వే కోడూరు బరిలోకి దిగాలన్న సూచన రాగా జనసేన నుంచి రాజంపేట ఆశిస్తున్నారు. అయితే దీనిపై ఇరు పార్టీల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. జనసేనకు కేటాయిస్తే మాత్రం అధికారి కృష్ణ వైపు అధిష్టానం మొగ్గుమున్నట్టు తెలుస్తోంది. అధికారి కృష్ణ 6 మండలాల్లో బలం ఉంది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే సత్తా ఉన్న నాయకుడిగా ప్రజల్లో పేరుంది. జనసేనకు రాజంపేట కేటాయిస్తే అధికారి కృష్ణ బరిలోకి దిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు. ఇక విజయవాడ వెస్ట్ కు సంబంధించి పోతిన మహేష్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇలా కొంతమంది ఆశావహులు తమ తమ నియోజకవర్గాల్లో పనిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు బీజేపీ పొత్తు నేపథ్యంలో ఎవరెవరి సీట్లు ఖరారు చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మార్చి 14న జనసేన జాబితా రానుండటంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది.